గుడ్ మార్నింగ్, సారీ గుడ్ ఈవినింగ్ యా అండి. యా ఆహ్, గౌతమ్ అన్నకి నమస్తే చేస్తున్నా. ఇందాక ఆ గౌతమ్ అన్నకి నమస్తే పెట్టలేదు. అన్న ఓకే. నమస్తే. చాలా రోజుల తర్వాత చూసా. అయితే హ్మ్. ఇప్పుడు జూబిల్స్ ఎలక్షన్ మాట్లాడే ముందు ఒక నా పర్సనల్ ఫీల్ ఒకటి చెప్తాను. చెప్పండి. మాగంటి గారు ఈ రోజు లేరు. హ్మ్. పాపం ఆ లాస్ వాళ్ళ కుటుంబానికి ఉంది. అవును. నా సింపతి, నా కండోలెన్స్ వాళ్ళ ఫ్యామిలీకి అండి. ఓకే. ఇలాంటి లాస్ ఎవ్వరికి జరగదు. జరగకూడదు. నేను కాంగ్రెసీ కాబట్టి నా మనసులో ఉన్న మాట చెప్పగలుగుతాను. హ్మ్. బట్ ఇప్పుడు వచ్చేసరికి ఎలక్షన్ అంటే ఒక యుద్ధం. అది యుద్ధం. అబద్ధానికి, అవాస్తవానికి, సత్యానికి జరిగే పోరాటం అది. హ్మ్. ఎందుకు ఆ పోరాటం యుద్ధ లెవెల్లో ఎందుకు తీసుకెళ్తారంటే, మీరు చేసిన పనులు మంచియా, మేం చేసిన పనులు మంచియా అన్నది ప్రజల ముందు పెట్టబోతున్నారు రిపోర్ట్ కార్డ్ రూపంలో. హ్మ్. అయితే నవీన్ యాదవ్ 100% 30,000 మెజారిటీతో అయితే గెలుస్తాడు యాజ్ పర్ నా అబ్జర్వేషన్. హ్మ్. నేను డోర్ టు ఎంత డోర్ ఎంత పర్సెంటేజ్? 30,000 30,000. ఓ. డెఫినెట్గా. ఎందుకంటే స్ట్రెంగ్త్ నేను డెఫినెట్గా మాట్లాడతాను మా క్యాండిడేట్ గురించి, మా పార్టీ గురించి. ఇప్పుడు ఆయనకున్న స్ట్రెంగ్త్ చెప్తా ఫస్ట్. ఒకటి, పీజేఆర్ స్థాపించిన బస్తీలు, అంటే అదే బిడ్డ, కాంగ్రెస్ పార్టీ బిడ్డ స్థాపించిన బస్తీలు, ఏది కార్మిక్ నగర్ కావచ్చు, ఇందిరానగర్ కావచ్చు, హఫీజ్ ఫాతిమా నగర్ ఫేజ్ 1, ఫేజ్ 2, రహమత్ నగర్, శ్రీరామ్ నగర్ నుంచి ప్రతి ఒక్క బోరాబండ నుంచి జూబిల్స్ కాన్స్టిట్యున్సీ షేక్పేట్ వరకు స్థాపించింది ఇదే కాంగ్రెస్ పార్టీ. పేదోళ్ళని కూర్చోబెట్టి ఇల్లు అన్న కలల్ని నెరవేర్చింది ఇదే కాంగ్రెస్ పార్టీ. ఆ స్ట్రెంగ్త్ ఒకటి ఉంది. సెకండ్ థింగ్ వచ్చేసి బీసీ నాయకత్వ రూపంలో ఓ యంగ్ డైనామిక్ లీడర్ని ముందు పెట్టాము. మేము మా చిత్తశుద్ధిగా బీసీ నాయకత్వం, బీసీ మేము ఎప్పటి నుంచో అంటున్నాము, జిత్నీ ఆబాదీ ఉత్నా హక్, రాహుల్ గాంధీ నుంచి ఇక్కడున్న రేవంత్ రెడ్డి కూడా, సీఎం గారు కూడా ఇదే న్యాయం జరగాలి, ప్రజలకి ఎన్నటికైనా అధికారం బీసీ మెజారిటీలో ఉన్న బీసీలకి చేరాలి, వాళ్ళు నాయకత్వ రూపంలో రావాలి, మెయిన్ స్ట్రీమ్ డెవలప్మెంట్కి రావాలన్న కోణంలో బీసీ బిడ్డని దింపాం. అదొక స్ట్రేట్. యంగ్, ఎడ్యుకేటెడ్, చేంజ్ ఆఫ్ బ్లడ్ అంటారు. ఇప్పుడు మాగంటి గారు ఎంత మంచి లీడర్ అయినా ఈరోజు తను లేడు పాపం. కానీ ప్రజలకు, పేద ప్రజలకు, జూబిల్స్ నాయకత్వం ప్రజలకి న్యాయం చేయాలంటే, ఇంకోటి భిన్నమైన సిచ్యువేషన్ అండి ఇక్కడ. జూబిల్స్ అంటే ఏదో ఆర్థికంగా ఎలైట్ క్లాస్ ఉంటారు అనుకుంటారు, కానీ 90% ఇది స్లమ్. ఎందుకంటే బోరాబండ, రహమత్ నగర్, మీరు వెంగళరావు నగర్, ఎర్రగడ్డ, అటు సైడ్ కృష్ణానగర్, ఇవన్నీ షేక్పేట్, 90% స్లమ్స్. ఇది ఈ స్లమ్స్లలో వెల్ఫేర్ అనేది చేరాలి అంటే, రోడ్ నుంచి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ నుంచి, మేము అనుకుంటున్న పాలసీస్ 200 యూనిట్స్ నుంచి సన్న బియ్యం కాడికి, రేషన్ కార్డ్ కాడికి, ఇవన్నీ మేము చేస్తున్నాం కాబట్టి 90% అక్కడ కొట్టేసింది కాంగ్రెస్ పార్టీ. బీసీ నాయకత్వ రూపంలో లోకల్ క్యాండిడేట్, బర్త్ ఇదే రీజన్, ఎక్కడి నుంచి అంటే నేను అనేది ఆ పాజిటివ్నెస్ ఉంటుంది. క్యాండిడేట్కి ఉన్న హిస్టరీ చూడండి, ఎంఐఎం నుంచి పోటీ చేశాడు, ఇండిపెండెంట్గా పోటీ చేశాడు, మార్జినల్ ఓట్స్తో లాస్ అవుతున్నాడు ఆయన. ఇండివిజువల్ అడ్వాంటేజ్ ఆయన దగ్గర. ఇంకోటి, ఎంఐఎం కూడా సపోర్ట్ మద్దతు ఇవ్వడం కావచ్చు, మైనారిటీ ఓట్ బ్యాంక్ ఎక్కువ శాతం ఇక్కడ. సో అవన్నీ ప్లస్ అయిపోతున్నాయి. నేనైతే 70,000 80,000 వన్ సైడ్ అన్నట్లా, కానీ 30,000 తీసుకొని పోతున్నాడు ఏది మన నవీన్ యాదవ్ గారు. దాంతోపాటు ఇప్పుడున్న సిచ్యువేషన్లో సీఎం గారు పర్యవేక్షణ, ఆయన ఎంత ఇంటెలిజెన్స్ మూవ్ అంటే, ప్రతి ఒక్క ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేని, మినిస్టర్ ఆఫ్ ఇన్ఛార్జ్ని ఎంత అద్భుతంగా ఓ స్ట్రాటజికల్గా ముందుకు తీసుకెళ్తున్నాడు ఈ ఎలక్షన్ని. విన్ విన్ సిచ్యువేషన్లో, రైట్. మేము ఎన్నటికి మీరు చూస్తే మా ప్రెస్ మీట్ చూస్తూ ఉంటే, మేము క్రిటిసిజం ఏ విధంగా చేస్తాం బీఆర్ఎస్ని, మీరు అందించిన వెల్ఫేర్ ఎలా ఉన్నాయి, మేము జస్ట్ 20 monthsలో మేము రేషన్ కార్డ్ నుంచి సన్న బియ్యం వరకు ఎన్నో ఉద్యోగాల అవకాశాలు ఇచ్చాము. అంటే ఓ రకంగా కళల్ని కాపాడుకుంటూ మేము సత్యాన్ని బేస్ చేసుకొని మేము చేస్తున్న పనుల్ని ప్రజలకి చెప్తున్నాము. అక్కడ ఉన్న క్రిటిసిజం ఏముంది, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. బీజేపీ అయితే అది ఏదో మ్యాడ్ మ్యాన్ వాకింగ్ ఇన్ సెలబ్రేషన్ అన్నట్టు. అంటే ఇప్పుడు బీజేపీకి ఈ ఎలక్షన్కి మనం మాట్లాడొద్దు, కానీ వాళ్ళు చూపించుకోవాలి. ఎందుకు మాట్లాడొద్దు? వాళ్ళు కూడా గట్టిగానే పోటీ చేస్తున్నారు కదా, వాళ్ళు కూడా గట్టిగా స్పిరిట్ గట్టి క్యాడరే ఉంది కదా అక్కడ కూడా. అది గట్టి క్యాడర్ ఉన్నదాన్ని మీరు అంటున్నారు. నేనైతే ఇప్పుడు నేను చూస్తున్నాను కాబట్టి క్యాడర్ ఏ గల్లీలలో ఎక్కడ కనబడలేదు. అదే దిశగా ఇప్పుడు క్యాడర్ ఉంది అని అక్కడ ఉన్న వాళ్ళ పీసీసీ నుంచి వాళ్ళ క్యాండిడేట్ వరకు అనుకుంటున్నారంటే అది
ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు వాళ్ళ లైన్లో. కానీ వాస్తవానికి ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు ఒక్కటైనా చూపిస్తున్నారు ఏంటంటే మేము సపరేట్ వాళ్ళు సపరేట్. కానీ ఇక్కడ నా బాధ ఏంటంటే పేద ప్రజలు బీఆర్ఎస్ కోటేస్తే అది కంప్లీట్ బీజేపీకి వెళ్తుంది. ఎంపీ ఎలక్షన్లో జరిగింది అది. సెల్ఫ్ సాక్రిఫైస్ చేసుకొని 8 మంది బీజేపీ ఎంపీలు వచ్చారు. అలాంటి తప్పుదాలు జరగకుండా మేము జాగ్రత్త పడుతున్నాము. ప్రజలకు మా హానెస్టీ ఏందో, మా చిత్తశుద్ధి ఏందో ఈ తెలంగాణ నవనిర్మాణం పట్ల ఏం చెప్పి వెళ్తున్నారు ప్రజలకి? అంటే మీరు ఇచ్చిన 6 గ్యారెంటీల గురించి చెప్పి వెళ్తున్నారా, ఇదిగోండి లేకపోతే మీరు చెప్పినటువంటి 420 హామీలు ఇచ్చామని చెప్పి వెళ్తున్నారు? ఏం చెప్పి వెళ్తున్నారు? ప్రజలకు రెస్పాన్స్ ఎట్లుంది? రవి గారు, నేను నా క్వశ్చన్నే మీకు 420 హామీలు మేము ఇచ్చామని లీస్ట్ ఒకసారి చదవండి. అదేదో కేటీఆర్ హరీష్ నేను కాదు, వాళ్ళిద్దరు చదువుతున్నారు కదా, వాళ్ళు చాలదా సార్? ఇప్పుడు కేసీఆర్ గారు కూడా అన్నారు దయ్యాలు భూతాలని, ఇంటింటికి ఉద్యోగాన్ని, 3 ఎకరాలని, దళితుడు సీఎం అని. ఇవన్నీ వాస్తవాలా అండి? సార్ మీరు చెప్పండి పేదరికం. సరే, వాళ్ళ వాస్తవాలు కాదు కాబట్టి వాళ్ళు ఓడించి పక్కన పెట్టారు, మీకు అధికారం ఇచ్చారు. సో మీరు చేస్తుంది ఏంటనేది కదా ఇక్కడ కావాల్సింది. ఏ హోప్ తోటి కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఓటు వేయాలనేది కదా ఓటర్ అడిగి. నేను ఇందాక స్ట్రెంగ్త్ చెప్పా, కాంగ్రెస్ బిడ్డ నిర్మాణం జరిగింది అక్కడ నుంచి స్ట్రెంగ్త్ చెప్పా. బీసీ ఈక్వేషన్ లో నవీన్ యాదవ్ పెట్టామని. లాస్ట్ 20 months మేము చేసిన వెల్ఫేర్ స్కీమ్. రవి గారు, మీరు మీ మైండ్ లో రాకపోతే దానికి నేనేం చేయాలి? మైండ్ లో రాకపోవడం కాదు, బీసీ సంగతి ఎన్ని పక్కన పెట్టండి. 6 గ్యారెంటీల విషయంలో మీరు ఏం చెప్తున్నారు? ప్రజల నుంచి మీకు వస్తున్నటువంటి ప్రశ్నలకు మీరు ఏం సమాధానం చెప్తున్నారు? మీరు అక్కడే స్టక్ అయ్యారన్నదే నా బాధ. అయ్యే కదా ఇప్పుడు ప్రధానంగా ఉండేటి. ఏదైతే మీరు ఇస్తానన్నటువంటి 200 యూనిట్ల కరెంట్ ఫ్రీగా ఇంకా రావట్లేదు అనేది మా సర్వేలో తెలియదు. మేము తిరుగుతున్నాం బైకులు పట్టుకుని. సార్ ఒక్కసారి మీకు 100 రేట్లు మేము టెలికాస్ట్ చేస్తాం సార్. ఇప్పుడు ఇది టెలికాస్ట్ అవుతుంది, నేను టెలికాస్ట్ అవుతున్నాను. నేను వాస్తవం మాట్లాడుతున్నానా లేకపోతే జనాలకు మబ్బి చేస్తానా ఇప్పుడే తెలిసిపోతుంది మీకు. 200 యూనిట్స్ కరెంట్ ఉచితంగా లభిస్తుంది గ్యాస్ సిలిండర్. సార్ వినండి సార్, ఇప్పుడు ఎంతమందికి నంబర్ సేమ్ క్వశ్చన్ ఎంతమందికి అందట్లేదంటే మీరు నంబర్స్ చెప్పగలుగుతారా? అందుతున్నాయి అని మీరు ఒక మాట అంటే కాదు కదా, దానికి ఒక లెక్క పత్రం అనేది ఉంటాయి కదా. నేను ఇప్పుడే చెప్తున్నా చూడండి, లెక్క రూపంలో చెప్పాలంటే బిలో పవర్టీ లైన్ లో ఉన్న 48% జనాభా ఏదైతే ఉందో తెలంగాణ సమాజానికి ప్రతి ఒక్కరికి అందుతుందండి. నేను చేసిన డిజైన్ వల్ల గ్యాస్ సార్, సిలిండర్ గ్యాస్ సిలిండర్ నుంచి కరెంట్ నుంచి మీరు ఇది కూడా చూడండి, ఫ్రీ బస్ సర్వీసెస్, రైట్, సన్న బియ్యం. మేము ఇచ్చిన 6 గ్యారంటీలు ఇంప్లిమెంటేషన్ లో ఉన్నాయి. మీరు ఎక్కడ ఉన్నారు సార్? నేను కొన్ని విషయాలు నా బాధ ఏంటంటే వాట్సాప్ యూనివర్సిటీ అవాస్తాలు అబద్ధాలు. నేను అవన్నీ మీరు డోర్ టు డోర్ తిరుగుతున్నారు అంటున్నారు కాబట్టి రెస్పాన్స్ ఎలా ఉందని నిష్పక్షపాతంగా చెప్పండి. నేను నిష్పక్షపాతంగానే చెప్తున్నా సార్. 1 side victory we are going to take, mark my word. 30,000 అబౌవ్. నేను 70,000 కూడా చెప్పొచ్చుగా, అదే విక్టరీ హిపోక్రసీలో చెప్పొచ్చుగా. నేను మీ ముందు ఫ్యాక్ట్ చెక్ కూడా పెట్టా. మా స్ట్రెంగ్త్ ఏందో ఇవన్నీ మా స్ట్రెంగ్త్ అండి. లాస్ట్ 20 months లో మా వెల్ఫేర్ స్కీమే మా స్ట్రెంగ్త్. ఇంకోటి చెప్తా, కొంచెం గవర్నమెంట్లో మా కాంగ్రెస్ కార్యకర్తలే ఫ్రీ ఫైట్ ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అక్కడ వీక్నెస్ ఏమైనా వచ్చిందేమో కానీ ముందు తీసుకెళ్తారు. అది పక్కన పెడితే నేను అనేది ఏంటంటే మా హిస్టరీయే మా స్ట్రెంగ్త్, మా చిత్తశుద్ధే మా స్ట్రెంగ్త్. వీఆర్ కమిటెడ్ టు ద తెలంగాణ పీపుల్ అండి. అంత ఆషమాషి కాదు. అక్కడ ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారు పర్యవేక్షణ చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఎలక్షన్ 1 side కాపోతుంది. వీళ్ళు ఇమేజ్ టార్నిష్ చేయడానికి ఏమేమో మాట్లాడుతూ ఉంటారు. రైట్, బీఆర్ఎస్ చెప్పిన మాటలు వింటే ఎట్లుంటాయి తెలుసా? ఆకాశాన్ని చూపించి నీళ్ళని నాకిచ్చేస్తారు. చాలా జరిగాయండి ఇవన్నీ. మోడీ అన్నాడు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలే మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల హామీల విషయంలో మీరు నాకు తెలిసి వివాహ భోజనం సినిమా చూసారా? ఆహనా పెళ్ళంట సంథింగ్ ఏదో ఆహనా పెళ్ళంట. అందులో కోట శ్రీనివాసరావు గారు కోడిని కట్టి ఒత్తి భోజనం తింటూ ఒక సీన్ క్రియేట్ చేశారు. అదే విధంగా అదే చందంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తారని చెప్పి ఒక కోడిని పట్టుకుని తిరుగుతున్నామన్నారు. దానికి రెస్పాన్స్ ఉందా? దాని మీద వీడియో మీద బీఆర్ఎస్ తప్ప ఉందా? బీఆర్ఎస్ తప్ప వాళ్ళు వినూత్న రీతిలో వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. నేను ఒకటి చెప్పనా సార్, ఇప్పుడు నేను మొన్న ఎలాంటి టసిల్లో లేను. నా నేచర్ కూడా కాదు. నేను వైలెన్స్ కి చాలా దూరం ఉంటా. నేను ఏదో పేపర్లో పడ్డాయి. అది కరెక్టా అండి? అది ఇప్పుడు నేను ఈ రోజే నాకు ఆ జర్నలిస్ట్ గారు కలిశారు. సార్, నన్ను నా పరిమయం లేకుండానే మీరు నా గురించి రాసేస్తున్నారు, తప్పండి, అది మంచిది కాదు. జర్నలిజం అనేది చాలా ప్యూర్ అంట నేను. కానీ మీరు గుండెల మీద చేయబెట్టుకొని చెప్పండి సార్, ఈ రోజు ఉన్న సమాజంలో
నేను పేర్లు చెప్పాను, సంస్థల పేర్లు చెప్పాను. ఓ మనిషికి కట్టుబడి ఉన్నాయి, ఓ ఫ్యామిలీకి కట్టుబడి ఉన్నాయి. ఎలాంటి దేశ నిర్మాణం, రాష్ట్ర నిర్మాణం జరుగుతుంది. నాకు బాధ, ఆవేదన ఉంటుందండి. జర్నలిజం అంటే ఏంది? ఓ రేషనల్ మైండ్, తప్పు అయితే తప్పు, నిజం అయితే నిజం, రాబోయే తరానికి ఏమి ఇవ్వబోతున్నాం అది మాట్లాడాలి. కానీ ఏ జర్నలిజం అయినా సరే, సార్ మీరు తెలుగు బిడ్డనే, నేను తెలుగు బిడ్డనే, సిగ్గుచేటు మన టీవీల నుంచి మన న్యూస్ పత్రికలు ఒక ఫ్యామిలీకి, ఓ కుటుంబానికి, ప్రతి ఒక్క పార్టీకి ఒక ఛానల్ నాకు తెలిసిన చాలా వైటల్ ఇన్ఫర్మేషన్ ఏం సార్, ఇది చాలా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసే పేపర్లు, టీవీ ఛానల్ ఏం లేమంటారా సార్? ఇక్కడ విషయం ఏంటంటే పార్టీ కోసం సోషల్ మీడియా పనిచేయవచ్చు, అందులో తప్పు లేదు. కానీ ఫ్రీ మైండెడ్ జర్నలిజం ఏదైతే ఉందో, మీరు చూడండి నేషనల్ టీవీలో కూడా సార్, ఈరోజు మోడీ హైతో మునికిన ఎంత పెద్ద అబద్ధాలు సార్. ఒక సైడ్ మణిపూర్ కాలిపోతుంది, రైతులు ధర్నా చేస్తారు, ఈ రోజు వరకు మీరు టీవీలో చూసారా సార్? సార్ అంతెందుకు సార్, ఆదివాసీల బిడ్డల మీద మధ్యప్రదేశ్లో టాయిలెట్ పోస్తున్నారు బీజేపీ నాయకులు, మీడియాలో ఉందా సార్? సార్ అంతెందుకు సార్, రెస్లర్లు ధర్నాలో దిగారు ఢిల్లీలో, నాకు అబ్యూస్ జరిగింది, రేప్ అటెంప్ట్ జరిగిందని బ్రిజ్ భూషణ్ ఎంపీ మీద, మీడియాలో ఉందా సార్? సార్ ఎక్కడున్నారు సార్? మీడియా లేదు, మరి మీరేం చేస్తారు? మీరన్నా దాని ప్రచారం చేయొచ్చు కదా మరి. మేము అదే పనిగా టీవీల ముందు ఆ రోజు వాయిస్ లేపాను, ఈ రోజు కూడా వాయిస్ లేపాను. నా బాధ్యతగా, అంటే నా నేచర్గా, ఈ ప్రపంచంలో నేను బతికినన్ని రోజులు మినిమం పొల్యూషన్, అంటే అటు కరప్షన్ కావచ్చు, అది గ్లోబల్ వార్మింగ్ కావచ్చు, రాబోయే తరానికి మంచి గైడెన్స్ కావచ్చు. నేను రాంగ్ గైడెన్స్, రాంగ్ కరప్షన్ చేయొద్దన్న జీవితం బతుకుతున్నాను. నేను ఎక్స్పెక్ట్ చేసేది ఈ సమాజంలో అంతే. మీతో కావచ్చు, మన అనాలిసిస్ కావచ్చు, బీజేపీ మన నాయకులతో కావచ్చు, బీఆర్ఎస్ నాయకత్వంతో కావచ్చు. నేను ఏమంటా అంటే, పొలిటిక్స్ ఇస్ నాట్ ఎవ్రీథింగ్. మేక్ షూర్ మీ డ్యూటీస్ ఉంటాయి, మీరు పర్ఫామ్ చేయండి. బట్ ఎట్ ద సేమ్ టైం రాబోయే తరానికి మనం ఎంత క్రియేటివిటీ ఇన్ఫ్యూజ్ చేస్తున్నాము, రేషనల్ మైండ్నెస్ ఇస్తున్నాము, ప్రోగ్రెసివ్ థాట్స్ ఇస్తున్నాము అన్నది ఒక్కసారి చిత్తశుద్ధి చేసుకోండి సార్. నాకైతే క్లారిటీ ఉంది, అందుకోసం నేను మాట్లాడుతున్నాను. రైట్ నేను మళ్ళీ మాట్లాడుతున్నాను. గౌతమ్ ప్రసాద్ గారు